మరియమ్మ లాకప్ డెత్ కేసును రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి నిర్వీర్యం చేస్తున్నారు. అందుకు డీజీపీ తోడ్పాటును అందిస్తున్నారు. లాకప్ డెత్ గురై మరణించిన మరియమ్మ మదిర నియోజకవర్గానికి సంబంధించిన మహిళ. మదిర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు, శాసనసభ పక్ష నాయకుడు, దళితుడే కావచ్చు, మల్లు బట్టి విక్రమార్క కేసీఆర్ తో కుమ్మక్కైనట్టున్నది. అందుకనే వాస్తవాల మీద ప్రశ్నించాల్సిన మల్లు బట్టి విక్రమార్క మౌనంగా ఉన్నాడు. ఇంకా మరియమ్మ కేసు విషయంలో దళితులకు ఆత్మస్థైర్యం కల్పించిండు కేసీఆర్ అని చెప్పి ఆయనకు వంత పాడిండు, భజన చేసిండు. దాదాపు లాకప్ డెత్ జరిగి 2 వారాలు, మరియమ్మ మరణించి 2 వారాలు. ఇంతవరకు పోలీసులను సస్పెండ్ చేసినట్టు కనిపిస్తుంది. కుటుంబాన్ని కేసీఆర్ ఏదో ఆదుకున్నట్టుగా కనిపిస్తుంది. సస్పెండ్ చేయడం అంటే పోలీసుల మీద ఏదో చట్టపరమైన చర్య తీసుకున్నట్టుగా ప్రజల్ని నమ్మిస్తున్నారు. కుటుంబాన్ని కేసీఆర్ ఏదో ఆదుకున్నట్టుగా కొంత ఎక్సైజ్ ప్రకటన చేస్తే కేసీఆర్ చాలా ఔదార్యాన్ని ప్రకటించిండు ఆ కుటుంబం మీద అని చెప్పి ప్రకటనలు రప్పించుకుంటున్నారు. దానికి మల్లు బట్టి విక్రమార్క గారు కూడా వంత పాడారు. దీంట్లో అసలు విషయం ఏంటంటే ఇంతవరకు మరియమ్మ లాకప్ డెత్ కేసులో ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు కాదు. ఎఫ్ఐఆర్ నమోదవుతే ఆటోమేటిక్ గా మర్డర్ కేసు. ఒకసారి మర్డర్ కేసు నమోదవుతే ఆటోమేటిక్ గా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా వర్తిస్తుంది. కేసీఆర్ ఏదో సస్పెండ్ చేసి వాళ్ళని సస్పెండ్ చేసినట్టుగా సమాజాన్ని నమ్మిస్తే ఏదో చర్యలు తీసుకున్నట్టుగా సమాజం భావించుకోవాలనుకుంటుంది. దళితుల మీద దాడులు జరిగినా, దళితుల మీద ఎవరు చేసినా నేను సహించను అని చెప్పి మాట్లాడుతూ సమాజాన్ని, ముఖ్యంగా దళిత వర్గాలను నమ్మించే ప్రయత్నం చేశారు. మరియమ్మ హత్య గురైన తర్వాత పోలీసుల చేత ఎక్స్రేసే పేరుతో ముఖ్యమంత్రి స్వయాన 15 లక్షలు కొడుకుకు ఉద్యోగం, 2 ఆడపిల్లలుంటే 10 లక్షలు. ముఖ్యమంత్రి గారికి దళితుల మీద ఎంతో ఔదార్యం ఉన్నది కాబట్టిగానే అంత డబ్బు వెచ్చించిండు. వెంటనే ఉద్యోగ నియామక పత్రం కూడా అందించేటట్టు చేసిండని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. వాస్తవానికి పోలీసులు కొట్టి చంపిండనే విషయంలో
డీజీపీకి స్పష్టమైన అవగాహన ఉన్నది, సమాచారం ఉన్నది. పోలీసుల చిత్రహింసల వల్లనే మరియమ్మ బిడ్డ చిత్రహింసల వల్లనే మరియమ్మ చనిపోయిందనే విషయం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నది, పోలీసుల వద్ద నుంచి సమాచారం ఉన్నది. అందుకు అనుగుణంగా వెంటనే మర్డర్ కేసు నమోదు చేయాలి. కానీ డీజీపీ అక్కడికి పోయి సందర్శించాడు. మరియమ్మ కొడుకు అనారోగ్యంగా ఎట్లా ఉన్నాడో ప్రత్యక్షంగా చూశాడు. వాస్తవానికి పోలీసులు పెట్టిన చిత్రహింసలకు మరియమ్మ కొడుకే ముందు చనిపోవాలి. మీరు ఏ అధికారి పైన ఏ నాయకుడి పైన ఆయన ఫోటోలు మీరు చూస్తున్నారు కదా, బోర్లో పడుకొని మాత్రమే ఆయన ఫోటో కనిపిస్తుంటాయి. ఎల్లకిలా పడుకోలేదు. కారణం ఏంటంటే ఎన్ను మొత్తం శరీరం కింద పిరుదుల వరకు పెట్రోల్ తగలబెట్టుకుంటే శరీరం ఎట్లయితే మొత్తం చర్మం మొత్తం ఊడిపోతుందో ఎన్ను మొత్తం పిరుదుల వరకు తొడల వరకు శరీరం ఊడిపోయింది. ఇది డీజీపీ కళ్ళారా చూశారు. నా ముందే నా తల్లిని చిత్రహింసలు పెట్టారు, నా చేతిలోనే చనిపోయింది అని చెప్పారు. స్పష్టం. ఈయన అన్ని చిత్రహింసలు పెట్టినా శరీరం మీద మొత్తం చర్మం ఊడిపోయేటట్టుగా కొట్టినా యువకుడు కాబట్టి తట్టుకోగలిగిండు. ఆధారాలు చూసిండు. ఏ టీవీలో చూసినా, ఏ పేపర్లో చూసినా, ఏ అధికారులు చూసినా కూడా ఆయనను బోర్ల పడుకున్నట్టుగానే చూపెట్టారు, కానీ వెల్లకెళ్ళ చూపెట్టలేకపోయారు. నేను ప్రత్యక్షంగా చూశాను. పెట్రోల్ పోసుకొని తగలబడితే శరీరం మీద ఉండబడే మొత్తం చర్మం ఎట్లయితే ఊడిపోతుందో అట్లా ఊడిపోయింది. ప్రత్యక్షంగా డీజీపీ గారు చూశారు కదా. మరి డీజీపీ గారు ప్రత్యక్షంగా చూసినప్పుడు నా చేతిలోనే నా తల్లి చనిపోయింది చిత్రహింసల వల్ల అని చెప్పినప్పుడు, స్పష్టంగా ఆధారాలు కూడా కనిపిస్తున్నప్పుడు డీజీపీ గారు వెంటనే చేయాల్సింది, కనీసం అక్కడికి వెళ్ళక ముందు కాకపోయినా వెళ్ళినాక చేయాల్సింది ఏంటంటే వెంటనే మర్డర్ కేసు నమోదు చేయాలి. మర్డర్ కేసు అన్నప్పుడు ఆటోమేటిక్ గా ఎస్సీ/ఎస్టీ కేసు వస్తుంది. ఎస్సీ/ఎస్టీ కేసు కూడా నమోదు కాలేదు. మర్డర్ కేసు నమోదు అవుతాయి, ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు. ఇప్పుడు నేను అంటున్నాను, పోలీసుల మీద మర్డర్ అది లాకప్ డెత్ కేసు లేనప్పుడు, అసలు అది మర్డర్ కేసు కానప్పుడు, మరి అక్కడ ఎస్ఐలను కానిస్టేబుల్ని ఎందుకు సస్పెండ్ చేశారు? ఎవరు నమ్మించడానికి సస్పెండ్ చేశారు? ఎస్ఐని కానిస్టేబుల్ను ఎవరిని నమ్మించడానికి సస్పెండ్ చేశారు? ఎందుకు సస్పెండ్ చేశారు? ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మేము ఇద్దరు అమ్మాయిలకు 10 లక్షలు, అబ్బాయికి 15 లక్షలు ఇస్తామని చెప్పి ఎందుకు ప్రకటన చేశాడు? అంత అవసరం ఏమున్నది? అంటే సమాజం దృష్టి నుంచి మర్డర్ కేసును లేకుండా చేయడానికే, ఇక కేసీఆర్ ప్రభుత్వం దళితుల పక్షాన గట్టిగా నిలబడ్డదని నమ్మింపజేయడానికే వాళ్ళని సస్పెండ్ చేశారు. ఏదో ఆదుకునే ప్రయత్నం చేశారు, నమ్మించే ప్రయత్నం చేశారు. మీ దృష్టికి నేను తీసుకొచ్చే విషయం ఏంటంటే, రేపు లేదా ఎల్లుండి నేను స్వయాన డీజీపీ గారిని కూడా కలుస్తాను. రేపు నాది హుజరాబాద్ పర్యటన ఉన్నది. కనీసం 5వ తారీఖు నాడు 4 వేరే పర్యటన ఉన్నది ఖమ్మం జిల్లాలో. 5వ తారీఖు నాడు నేను డీజీపీ అపాయింట్మెంట్ తీసుకొని వస్తాను. ఈ 48 గంటల లోపు డీజీపీ స్వతంత్రుడవుతే, లాకప్ డెత్ లోనే మరియమ్మ చనిపోయిందని చెప్పి ఆయన నమ్మితే మర్డర్ కేసు నమోదు చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలి. మర్డర్ కేసు నమోదు చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలి. ఎస్సీఐ యాక్ట్ పెట్టాలి. రెండోది, కేసీఆర్ గారు మా మీద ఆ కేసును తప్పించడానికి అతి ప్రేమ చూపించే ప్రయత్నం చేశాడు. మరియమ్మ కుటుంబం మీద అతి ప్రేమ చూపెట్టినట్టుగా ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగమే
అబ్బాయికి ఉద్యోగం నియామక పత్రం అందించారు. 15 లక్షలు అబ్బాయికి ఇచ్చారు. 10 లక్షలు కుటుంబం 2 ఆడపిల్లలకి ఇచ్చారు. నేను ఏమంటానంటే, మా డబ్బులు మాకు ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఎక్సైజ్ ఎందుకు ప్రకటించాలి? మీరు గమనించండి, నేను వాళ్ళు డబ్బులు పంపిణీ చేసిన రోజే మల్లు బట్టి విక్రమార్కున్నాడు, ఆయన సీనియర్ నాయకుడు, శాసనసభలో మాట్లాడాల్సినోడు, ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సినోడు, ఎంపీ నామనాగేశ్వరరావు గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, మంత్రి అజయ్ గారు ఉన్నారు. పంపిణీ చేశారు. వాళ్ళు పంపిణీ చేసిన తర్వాత ఊరంతా బ్యానర్లే, స్వాగత బ్యానర్లు. వాళ్ళు అంటే ఎక్స్ప్రెస్ ఇవ్వడానికి వెళ్ళడానికి పోయినప్పుడు ఒక పండుగ వాతావరణంలాగా మొత్తం ఊరంతా శుభ్రం చేసి, ఒక పండుగ వాతావరణంలాగా మొత్తం ఏదో కొత్తగా నిర్మాణం చేపడితే ఎట్లయితే స్వాగతాలు కడతాం అట్లాంటి స్వాగతాలు కట్టుకున్నారు. వాళ్ళ అది వాళ్ళ ఇష్టం అనుకున్నాం, వాళ్ళ విజ్ఞతతో వదిలేద్దాం అనుకున్నాం. కానీ ఆ 35 లక్షల డబ్బు, అంటే అబ్బాయి పేరుతో ఇచ్చిన 15 లక్షలు, 2 అమ్మాయిల పేరుతో ఇచ్చిన 10 లక్షలు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇవ్వలేదా? సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇవ్వలేదు. ఎగ్జాంపుల్, ప్రియాంక రెడ్డి అత్యాచారం కూడా హత్య గురైంది. ప్రియాంక రెడ్డి గారు అత్యాచారం కూడా హత్య గురైండ్రు. సరే, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి, సరే నిందితులు ఏం చేసిండో మనం చూశాము. ఆ కుటుంబాన్ని ఆదుకునే పేరుతో కేసీఆర్ గారు 20 లక్షలు ప్రకటన చేసిండు. మరి 20 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి డబ్బు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చారు? ముఖ్యమంత్రి దగ్గర సహాయ నిధి 100 కోట్లు ఉన్నాయి కదా. ముఖ్యమంత్రి సహాయ నిధి దగ్గర ఉండబడే 100 కోట్ల నుంచి 20 లక్షలు ఇచ్చేశారు. అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మాత్రమే ప్రియాంక రెడ్డి కుటుంబానికి అందింది. ఓకే, సైన్యం చేతులు చైనా సైన్యం చేతిలో చనిపోయిన సంతోష్ కుమార్ గారు ఉన్నారు, ఆదుకోవాల్సిందే. సీఎం ఒక 5 కోట్లు ప్రభుత్వ సహాయ నిధి నుంచి ప్రకటన చేశాడు. అది ఎక్కడి నుండి వెళ్ళిపోయింది? ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వెళ్ళిపోయింది. 5 కోట్ల రూపాయలు, 5 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి వెళ్ళిపోయింది. మరి ఇక్కడ మరియమ్మ కుటుంబానికి ఎక్సైజ్ ప్రకటన చేసింది ఎవరు? ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి దగ్గర 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు సహాయ నిధి పేరుతో ఉన్నది కదా. మరి ఆ 35 లక్షల రూపాయలు ఎక్కడి నుండి వెళ్ళాలి? ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వెళ్ళాలి. కానీ మా ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇచ్చారు కదా, మా సాంఘిక సంక్షేమ శాఖ నుంచి డబ్బులు తీసి ఇచ్చారు కదా. మా సాంఘిక సంక్షేమ శాఖ నుంచి మా డబ్బులను తీసేయడానికి నువ్వెందుకు ప్రకటన చేయాలా? మా సాంఘిక సంక్షేమ శాఖ నుంచి, మా ఎస్సీ కార్పొరేషన్ నుంచి మా వాళ్లకు సహాయం చేయడానికి నువ్వెందుకు ప్రకటన చేయాలి? అట్లా చేసుకోదలుచుకుంటే మా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు లేరా? లేదా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు లేరా? దళిత కుటుంబం బాధలు ఉన్నారు కాబట్టి మేము మా సాంఘిక సంక్షేమ శాఖ నుంచి, మా నిధుల నుంచి కొంత మేము సహాయం చేస్తామని చెప్పి ఆదుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదా? అంటే గొప్పలోకి చెప్పుకోవడానికోమో కేసీఆర్ ఎక్సైజ్ ప్రకటన చేస్తాడు, దళితుల్ని నమ్మించడానికి మభ్యపెట్టడానికోమో ముఖ్యమంత్రి ఇట్లాంటి ప్రకటన చేస్తాడు. కానీ మమ్మల్ని ఆదుకోవడానికి మాత్రం ఆయన దగ్గర డబ్బు మాత్రం రూపాయి తీయదు. సాక్ష్యం, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి నీ దగ్గర 100 కోట్ల రూపాయలు ఉండబడే ముఖ్యమంత్రి సహాయ నిధి బడ్జెట్ నుంచి ₹1 తీసి తర్వాత మర్డర్ కేసు నమోదవుతే, ఎస్సీ ఎస్టీ కేసు నమోదవుతే, ఎస్సీ ఎస్టీ యాక్ట్ చట్టం తీసింది ఎవరు? కేంద్రం. ఎస్సీ ఎస్టీ యాక్ట్ చట్టం తీసింది ఎవరు? కేంద్రం. ఒకసారి మర్డర్ కేసు నమోదైనా, ఎస్సీ ఎస్టీ కేసు నమోదైనా కేంద్ర చట్టాల మేరకే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధుల మేరకే వాళ్ళకి శాసకరు అందాలి, చట్టపరంగా అందాలి. నీ మొసలు కన్నీరు అవసరం లేదు, మాకు అవసరం లేదు. చట్టపరంగా అందాలి. ఇప్పుడు చట్టపరంగా మాకు వచ్చేదాన్ని కూడా గండి కొట్టారు. చట్టపరంగా మాకు వచ్చేదాన్ని గండి కొట్టారు. చట్టపరంగా మాకు వచ్చేది ఇంతకంటే 4 రెట్లు ఎక్కువ కదా. కేసీఆర్ ప్రకటించిన దానికంటే 4 రెట్లు మాకు ఎక్కువ కదా. అంటే మర్డర్ కేసు లేకుండా చేసి
సస్పెండ్ చేసామో పోలీసుల మీద ఏదో చర్యలు తీసుకున్నట్టుగా నటించి ఎక్స్ఏసీ ప్రకటించి మా డబ్బులు మా చేతిలో మాకు పెట్టి మాకు 3 నామాలు పెట్టే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు. నేను అంటున్నా, ఒక మర్డర్ కేసులో ఎస్సీ ఎస్టీ యాక్ట్ నమోదవుతే కుటుంబానికి ఆటోమేటిక్ గా ఉద్యోగం వస్తుంది చట్టపరంగానే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం. కేసీఆర్ ఉద్యోగం ఇస్తాను ప్రకటన చేయాల్సిన అవసరం ఆయన ఎందుకు? ఆయన దయాదర్శనంలో మాకు ఉద్యోగం వచ్చిందా? ఆడ ఎస్సీ మర్డర్ కేసు నమోదవుతే ఎస్సీ ఎస్టీ కేసు నమోదవుతే అక్కడ ఉద్యోగం చట్టపరంగా మాకు వస్తుంది కదా యాక్ట్ ప్రకారంగా. రెండోది, ఎక్స్రేషియా కుటుంబానికి వస్తుంది కదా. మర్డర్ కేసులో మినిమం 10 లక్షలు ఎక్స్రేషియా వస్తుంది కదా. అంతకంటే ముఖ్యంగా 3 ఎకరాల భూమి కొనుగోలు చేయాలి కదా. 3 ఎకరాల భూమి కొనుగోలు చేయాలి కదా. వాళ్ళకి ఎక్కడ అమ్మేటోళ్ళు ఉంటే ఎక్కడ దొరికితే అక్కడ 3 ఎకరాల భూమి కొనుగోలు చేసి ఇవ్వాలి. నేను ఆ ఊరు కోమట్లగూడెం ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఇక్కడ భూమి ఎంతకు దొరికింది అని అడిగితే మినిమం 30 నుంచి 35, 40 లక్షలు ఉందని చెప్పేశాను. అంటే 3 ఎకరాలు ఆటోమేటిక్ కొనియక తప్పదు, నీ నిధుల నుంచి కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధుల నుంచి దీనికోసమే కేటాయించిన నిధులు ఉంటాయి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రారంభంగానే పునరావాసం కల్పించడానికి కావాల్సిన నిధులు ఉంటాయి. వాటి నుంచి 3 ఎకరాలు కొనియాలి కదా. 3 ఎకరాలు మినిమం ₹1 అక్కడనే అవుతుంది కదా. 3 ఎకరాలు ₹1 అక్కడనే అవుతుంది కదా. ఆడ ఖచ్చితంగా కుటుంబానికి ఇల్లు కట్టియాలని ఉంటది కదా. పిల్లలు ఏ స్థాయిలో చదువుకున్నా ఉచితంగానే చదివించే అవకాశాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ లేకపోవడం వల్ల అవి మాకు లేకుండా పోయినాయి కదా. నువ్వు మభ్య పెట్టడానికి ఇన్ని చేశావు, అరెస్ట్ కాకుండానూ కుట్రలు చేసావు. అరెస్ట్ కాకుండానూ కుట్రలు చేసావు. అసలు నేరమే జరగకపోతే ఎక్స్రేస్ ఎందుకు? నేరమే జరగకపోతే సస్పెన్షన్ ఎందుకు? ఇది ముఖ్యమంత్రి నేరుగా ఆయన మాటల్ని ఆయన డ్రామాలని పసిగట్టలేనంత పరిస్థితులు మా దళిత సమాజం ఉన్నదని అనుకోవద్దు. నీకు అమ్ముడు పోయేటోళ్ళు, నీకు గులాంగిరి చేసేటోళ్ళు, నీ దగ్గర డబ్బులకో పదవులకో ఆశపడేటోళ్ళు సరెండర్ అవుతారేమో కానీ దళితుల పక్షాన, గిరిజనుల పక్షాన, అట్టడుగు వర్గాల పక్షాన గట్టిగా పోరాటం చేసే వాళ్ళు నీ దగ్గర సరెండర్ కావాల్సిన అవసరం లేదు. సరెండర్ కాదు. ఈ నేపథ్యంలో నేను విజ్ఞప్తి చేస్తున్నాను, డీజీపీకి వాస్తవాలు తెలిసినా కూడా ఆయన ముందుకెళ్లకపోవడానికి కారణం కేసీఆర్ నుంచి డైరెక్షన్ రాకపోవడమే. కేసీఆర్ నుంచి డైరెక్షన్ రాకపోవడమే. ఇప్పుడు కేసీఆర్ సస్పెండ్ చేయమంటేనే డీజీపీ చేశాడు. కేసీఆర్ సస్పెండ్ చేయమంటేనే డీజీపీ చేశాడు. అంతేనా? ఏమైనా డీజీపీకి సోయి లేదా? ముఖ్యమంత్రి చెప్పేంత వరకు డీజీపీ మౌనంగా ఉంటాడా? డీజీపీకి సోయి లేదా? 100% 95% పోలీస్ యంత్రాంగం వాళ్ళ విధులను నేను గౌరవిస్తాను. సమాజం కోసం వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారు. కానీ 195% పోలీసులు వాళ్ళ విధి నిర్వహణలో ఎన్నో శ్రమ కొడుతుండ్రు, త్యాగాలు చేస్తుండ్రు, నేను గౌరవిస్తాను. కానీ ఇట్లాంటి లాకప్ డెత్తులు లేదా అత్యుత్సాహంతో చేసే కొన్ని సంఘటనల వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ మచ్చ వస్తుంది కదా. ఆ మచ్చను కడిగేసుకోవడానికి దోషులను కాపాడతారా? ఆ మచ్చను కడిగేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన మీరు దోషులను కాపాడుకొని ఇంకా మచ్చను మరిన్ని మచ్చలు పెంచుకుంటారా? మేము డిపార్ట్మెంట్ మొత్తం దోష అంటున్నామా? లాకప్ డెత్ కు కారకులైన పోలీసులను మాత్రమే చట్టపరంగా శిక్షించమంటున్నాం. నువ్వు శాఖ పర్మనెంట్ సస్పెండ్ చేసి ప్రజలు నమ్మించి ఇంకో 2 నెలలకు తీసుకుంటారు వాళ్ళను. అయితే అది మర్డర్ కేసు కాకుండా పోయిందా? మీకు ఒక విషయం చెప్పనా, గ్రామాల్లో జరిగేది దళితుల మీద, గిరిజనుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు దళితేతరులు ముఖ్యంగా భూస్వామ్య వర్గం, ఉన్నత వర్గాలు చేసినప్పుడు మొట్టమొదలు చేసే పని ఏంటంటే కేసు నమోదు కాకుండా అడ్డుకుంటారు. కేసు నమోదైన తర్వాత అది డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకోకుండా చేయడానికి వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి కాంప్రమైజ్ చేయించుకుంటారు. కాంప్రమైజ్ చేయించుకునేంత వరకు వీళ్ళకి అవకాశం డిపార్ట్మెంట్ ఇస్తుంటారు, పైన ఆదేశాలు ఇస్తుంటారు. ఒక మాటలు చెప్పాలంటే ఇప్పుడు లాకప్ డెత్ లో ఎవరైతే నిందితులో
వాళ్లకు మధ్యవర్తి వాళ్ళ కాపాడడానికి మధ్యవర్తి కేసీఆర్. కొంతమంది పెద్దలు జరిగిందో జరిగింది వదిలిపెట్టమని గ్రామాల్లో తీర్పులు జరుగుతుంటాయి. జరిగిందో జరిగింది, అయిపోయింది, ఇంత తీసుకొని కేసులో రాజీ పడవద్దు అని అంటారు. ఇప్పుడు నేను 35 లక్షలు ఇచ్చాను, ఉద్యోగం ఇచ్చాను, వాళ్ళని సస్పెండ్ చేశాను కాబట్టి ఇక నువ్వు ఇంతతో నువ్వు ముగించు అని చెప్పి బట్టితో రాజీ కుదుర్చుకున్నాడు. బట్టి దానికి రాజీ పడ్డాడు. బట్టితో ఆయన నిలుచుకున్నాడు కదా. లేదా బట్టి ఎప్పుడు ఒక దళిత విషయంలో సీరియస్ గా తీసుకున్నాడు? నాకు తెలిసి సిరిసిల్లలో కూడా ఒక లాకప్ డెత్ జరిగింది, దాన్ని తప్పించారు. మంత్రిలో కూడా లాకప్ డెత్ జరిగింది, దాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు బట్టి. కానీ ఇక్కడ తీసుకున్నట్టుగా చేసిండు, మళ్ళీ దాన్ని కాంప్రమైజ్ అయిపోయాడు. తీసుకున్నట్టుగా చేసిండు, కాంప్రమైజ్ అయిపోయాడు. నేను మల్లు బట్టి విక్రమార్క గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా, అసలు మీరు అది మర్డర్ కేసు అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా? అసలు లాకప్ డెత్ అనుకుంటున్నారా, లాకప్ డెత్ కాదనుకుంటున్నారా? మీరు మొన్న ఆ కుటుంబానికి ఇచ్చిన డబ్బు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన డబ్బా లేకపోతే ఎస్సీ కార్పొరేషన్ నుంచి వచ్చిన డబ్బా? దీనికి మల్లు బట్టి విక్రమార్క జవాబు చెప్పాలి. దళితుల్ని ముఖ్యమంత్రి విషయంలో మోసం చేసినోడు కేసీఆర్. రాజకీయ ప్రాతినిధ్యాన్ని మంత్రివర్గంలో దళితుల సంఖ్యను తగ్గించినోడు కేసీఆర్. 3 ఎకరాల భూ పంపిణీ చేయకుండా మోసం చేసినోడు కేసీఆర్. శ్మశాన వాటికల పేరుతో, పల్లె ప్రకృతి వనాల పేరుతో, రైతు వేదికల పేరుతో, కలెక్టర్ కార్యాలయ పేరుతో, వాళ్ళ పార్టీ కార్యాలయ పేరుతో దళితుల అసైన్మెంట్ భూములను తీసుకున్నది, గుంజుకున్నది కేసీఆర్. నువ్వు దళిత సాధికారత మీద ప్రతిపక్ష నాయకుడిగా చర్చలకెళ్లి మర్డర్ కేసు పెట్టు అని చెప్పి మాట్లాడాల్సిన బట్టి దళితుల్ని నమ్మించి మోసం చేసిన ఇన్ని మాట్లాడాల్సిన వ్యక్తి మా భూముల్ని 100 ఎకరాలు 1000 ఎకరాల భూములు గుంజుకున్నామని గట్టిగా నిలదీసి అవసరం అంటే వాకౌట్ చేసి బయటకు రావాల్సిన బట్టి కేసీఆర్ దళితులను ఆదుకోవడానికి చాలా గట్టి చర్యలు తీసుకుంటుండు. మరియమ్మ కుటుంబం విషయంలో చాలా ఆత్మస్థైర్యం ఇచ్చిందని చెప్పి మాట్లాడతావా? దళిత సమాజానికి ఇట్లాంటి లీడర్ తయారు కావడం వల్లనే తొలగించుకుంటుంది. ఇట్లాంటి అమ్ముడుపోయే లీడర్, సరెండర్ అయ్యే లీడర్లు తయారు కావడం వల్లనే ఇట్లా తయారైంది. ఎట్లాగూ టీఆర్ఎస్ లో ఉండబడే దళిత లీడర్లకు అస్తిత్వం లేదు, ఆత్మగౌరవం లేదు. అధికార పార్టీలో ఉండబడే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, దళిత ఎమ్మెల్యేలకు, దళిత మంత్రికి, దళిత మాజీ మంత్రులకు, దళిత ఎంపీలకు ఆత్మగౌరవం లేదు, వాళ్ళ అస్తిత్వం లేదు. కేసీఆర్ కాళ్ళ దగ్గర వాళ్ళు తాకట్టు పెట్టారు, వాళ్ళ తలల్ని తాకట్టు పెట్టుకున్నారు. వాళ్ళకి అస్తిత్వం లేదు. దళిత సమాజానికి ఎట్లా అస్తిత్వం కల్పిస్తారు వాళ్ళు? కానీ ఒక ప్రతిపక్ష హోదాలో ఉండబడే నువ్వు ప్రశ్నించడానికి ఆయుధాలుంటే, కేసీఆర్ నిలదీయడానికి ఆయుధాలుంటే ఆయుధాలన్నీ పడేసి కేసీఆర్ భజన చేయడానికి సాధికారత సమావేశంలో పోవాలా? కేసు ఎందుకు పెట్టలేదో చెప్పు. మర్డర్ కేసు కాదా అది? ఈ విషయంలో కేసీఆర్ గారే కేసు నీరుగారుస్తున్నాడు, కేసు కాకుండా చేశాడు అంతే. కేసీఆర్ ఆదేశిస్తే ఇప్పటికీ డీజీపీ అక్కడికి పోయి చూసినోడే కదా. డీజీపీకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన సొంత జిల్లా కూడా అది, ఖమ్మం జిల్లా ఆయన సొంత జిల్లా కూడా. నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ మీద కొంతనన్నా సమాజంలో కొంత అభిమానం గౌరవం ఉన్నది, కొంత స్వతంత్రంగా వివరిస్తున్నాడు అని చెప్పి. కానీ ఈ విషయంలో నువ్వు కోల్పోయావు. మరియమ్మ విషయంలో మీరు కోల్పోయారు. మీరు కళ్ళ ముందు చూసింది మరియమ్మ కొడుకు శరీరం మీద ఉన్న గాయాలు ఎట్లున్నాయి, వెన్ను నుంచి మొదలుకుంటే తొడల వరకు, పైనుంచి తొడల వరకు ఎట్లున్నాయి, మొత్తం తగలబడితే మొత్తం శరీరంలో ఉండబడే ఏదైతే చర్మం ఉన్నదో ఊడిపోయి ఉందని. మరి అబ్బాయి మీదనే అంత జరిగినప్పుడు, అట్లాంటి ఘటన అమ్మాయి మీద జరిగినప్పుడు అది తట్టుకోలేక ఆమె చనిపోయింది కదా. మీతో వెల్లెక్కల కూర్చొని ఎందుకు మాట్లాడలేకుండా పోయిండు? మీతో కూర్చొని ఎందుకు మాట్లాడలేకుండా పోయిండు మరియమ్మ కొడుకు? కనీసం వెల్లెక్కలో పడుకొని ఎందుకు మాట్లాడలేకుండా పోయింది? మిమ్మల్ని చూసుకుంటూ బోర్లనే పడి ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?
ఎప్పుడైనా బోర్డు ఉంటావు ఎందుకుంటావు? నువ్వు ఇప్పి కూడా చూసావు కదా. మరి కొడుకు మీదనే గంత జరిగినప్పుడు ఆయన తట్టుకున్నాడు, యువకుడు కాబట్టి. ఆమె మీద జరిగింది కాబట్టి తప్పుకోలేక చనిపోయింది. ఇది ప్రాథమికంగా తెలుసు కదా. ప్రాథమికంగా తెలిసినప్పుడు మర్డర్ కేసు పెట్టకుండా ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది, పోలీసులు మీకు అండగా నిలబడతారు, డిపార్ట్మెంట్ మీద అండగా ఉండంటే మీరు కుటుంబానికి అండగా ఉన్నట్టు కాదు. మీరు చేయాల్సిన పని ఆదుకునే పని కాదు. చట్టపరంగా మీరు కేసు పెట్టి వాళ్ళను అరెస్ట్ చేసే పని. చట్టపరంగా మీరు కేసు పెట్టి అరెస్ట్ చేసే పని కది. ఆ పని మీరు చేయకుండా ఇంకో పని మీరు చేస్తారేంటి? మళ్ళీ చెప్తున్నాం, ఆ లాకప్ డెత్ గురించి మాట్లాడమంటే పోలీసులందరినీ దోషి చేసినట్టుగా మేము ఇప్పుడు కూడా పోలీసులందరినీ దోషి చేయం. వాళ్ళ విధులు, వాళ్ళ కర్తవ్యం, వాళ్ళ శ్రమ, వాళ్ళ త్యాగాలు గౌరవిస్తాం. కానీ గౌరవిస్తాం అనే అంశంతో జరిగిన ఘటన కాడ మేము మౌనం ఉండలేము కదా. జరిగిన ఘటన కాడ మౌనంగా ఉండలేము కదా. కాబట్టి స్పష్టంగా చెప్తున్నాం, లాకప్ డెత్ కేసు సంబంధించిన విషయంలో వాళ్ళ మీద మర్డర్ కేసు వెంటనే నమోదు చేయాలి, యాక్ట్ నమోదు చేయాలి. ఆటోమేటిక్గా చట్టపరంగా రావాల్సింది మాకు వచ్చేస్తే. ఇది చేయకుండా కేసీఆర్ డ్రామాలాడినా, డీజీపీ ముందుకెళ్లకపోయినా, సొంత నియోజకవర్గం నుంచి దళిత మహిళ హత్యకు గురైనా కూడా దాన్ని కూడా వీళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం కేసీఆర్ ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టి పెడతాం బట్టి లాంటి వాళ్ళు చేసినా దళిత సమాజం అంగీకరించదు. మేము అంగీకరించామనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. రెండో కోణం